సో ఇన్ని రోజులు మనం ఎంతో ఆనందంగా అంటే ఎదురు చూసినటువంటి కళలైతే ఫలించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అయితే అంటే ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భంగా ఇక్కడ మన తెలంగాణలో కూడా ఇక్కడ ఎక్స్ఎన్ఎక్స్ నుంచి చాలా ఘనంగా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకోబోతున్నారు. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టడం ఏదైతే ఉందో అక్రమ అరెస్టు, దీని మీద కూడా తెలంగాణలో ఎంతో మంది ఆయన అభిమానులు కావచ్చు, అంటే తెలంగాణలో కూడా ఆయన ఒక పునాది అయితే వేశారని చెప్పుకోవచ్చు. ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళే కావచ్చు, ఆయన వల్ల ఒక మెట్టు ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా. మరి ఈ సందర్భంగా ఇక్కడ చూసుకుంటే కనుక మరి ఎంతో మంది కూడా రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలియజేసేందుకు గాను, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లు తెలంగాణ రాష్ట్రంలో సైతం ప్రారంభించడానికి శ్రీకారం చుడుతున్నందుకు నేపథ్యంలో ఈ రోజు బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను వ్యతిరేకంగా సంచలన రీతిలో తెలంగాణలో ప్రారంభించిన తమ ఫోరం బాబు అరెస్ట్ ను ఖండిస్తూ అనేక రకాల ఆందోళనలు, నిరసనలు, కార్యక్రమాలు చేపట్టింది. మరిన్ని విస్తృత ఆశయాలతో ముందడుగు వేయనున్నాం. అందుకు అనుగుణంగా మా భవిష్యత్తు ప్రణాళికను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు పత్రికాముఖంగా తెలియజేయనున్నాం అంటూ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ అయితే నిర్వహించడం జరిగింది. దీనికి ఈ ప్రోగ్రామ్ కూడా ఎంతో మంది ప్రముఖులు, అదేవిధంగా సిబిఎన్ ఫోరం ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ అమర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం. ఆయన ఆధ్వర్యంలోని ఇక్కడంతా కూడా నిర్వర్తించబడుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది. అయితే ఒకసారి అందరితో మాట్లాడి అసలు ఎట్లా అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని రోజులు ఎదురు చూసినటువంటి కళలు ఈ రోజుకి ఫలించాయి మనకి. మరి దీని గురించి మరికొందరితో అందరితో ఇక్కడ ఉన్నటువంటి సిబిఎన్ గారి ఫ్యాన్స్ అనుకోవచ్చు, సిబిఎన్ గారి అభిమానులు అనుకోవచ్చు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది కూడా అంటే సెటిలర్స్ ఉన్నారు. చాలా మంది కూడా ఇక్కడే ఉంటూ కూడా అంటే రెండు రాష్ట్రాలు కూడా ఇరు రాష్ట్రాలు కలిసి ఉండాలి, బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ గారు ఇరు రాష్ట్రాలు కూడా కలిసిమెలిసి ఉంటూ మరి ముందడుగు వేయాలంటూ కూడా ఎంతో మంది ఈ రోజు చేయి కలిపి కూడా అందరూ రావడం అయితే జరుగుతుంది. ఒకసారి వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళ భావోద్వేగాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి. సిబిఎన్ ఫోరం ఇక్కడ మనకి కనిపిస్తున్న ఏదైతే పెద్దగా స్టిక్కర్ ఏదైతే అతికించారో దీని మీద కూడా చూసుకోవచ్చు. జనక్ సమ్మర్ గారు సిబిఎన్ ఫోరం ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ, మనందరికీ తెలుసు. ఆయన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి ఒక పేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన ప్రతి ఒక్క ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ హెల్ప్ చేయాలి అనే విధంగా అతను చూసాము. మనకి బాబు గారికి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారంలో భాగంగా కూడా ముందుగా ఆయనతోనే వెహికల్ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి కూడా ఆయన్నే ముందుగా వెహికల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఆయన నుంచే మొదటి వెహికల్ కూడా ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు గారి ప్రచారంకి. ఆయన వంతు ఆయన సహాయం కావచ్చు, ఆయన వంతు ఆయన ఏమనుకుంటున్నారో తెలియగాని ఒక అడుగు ముందుకు వేస్తూ కూడా ప్రతి ఒక్క దాని మీద ముందుకు వెళ్తూనే ఉన్నారు. అన్నిట్లలో కూడా ప్రతి ఒక్కరికి మంచి చేస్తూనే ఉన్నారు. మొత్తంగా ఐఎమ్ విత్ సిబిఎన్ అంటూ కూడా ముందుగా చంద్రబాబు నాయుడు పక్కన ఎవరైనా ఉంటారు ముందుగా అంటే ఇక్కడ మన తెలంగాణ నుంచి జనక్ సమ్మర్ గారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనము విజన్ 2047 అనే విజన్ కూడా ఎప్పుడో పెట్టేసుకొని ఉన్నారు ఆయన. దాని మీద ఒక్కొక్క ఇనిషియేటివ్ తీసుకొని కూడా ఈ రోజు ఇక్కడ తెలంగాణలో అన్నా క్యాంటీన్ అనే పేరుతో కూడా 10 మందికి ఫ్రీ భోజనం పెట్టాలి, అందరి కడుపు నింపాలి అనే ఒక ఇనిషియేటివ్ ఏదైతే తీసుకున్నారో అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా ఈ రోజుల్లో ఎవరు కూడా పట్టెడు అన్నమే కాదు, ఏది కూడా ఫ్రీగా ఏది దొరకట్లేదు. అలాంటి ఈ రోజుల్లో ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనే పేరు మీద చంద్రబాబు నాయుడు గారికి అంటే తిన్న 10 మంది అన్నదాత సుఖీభవ అంటారు. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఆయనకి వెళ్ళాలి. ఆయన ఇంకా నిండు నీరెళ్ళు చల్లగా ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు ఇక్కడ మన తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని తీసుకురావాలి, మళ్ళీ ఇక్కడ కూడా తెలుగుదేశాన్ని తెచ్చుకోవాలి అనే ఒక పట్టుదల అయితే ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారి అభిమానుల్లో ప్రతి ఒక్కరిలో అయితే కనిపిస్తా ఉంది మనకి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదే ఇక్కడ ఈ హైదరాబాద్ ఇలా ఉండడానికి గల ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆయన అరెస్ట్ మీద వ్యతిరేకిస్తూ కూడా ప్రతి ఒక్కరు చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఎంత పట్టుదలతో అందరూ ఆశలు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నటువంటి రోజైతే రానే వచ్చేసింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని
గారిని సీఎం గా అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిలబెట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండైరెక్ట్ గానే కావచ్చు, ఆయనకి ఎంతో సపోర్ట్ ఇక్కడ నుంచి అయితే చాలా దక్కుతుంది. ఎందుకంటే ఆయన అంత మంచి చేశారు కాబట్టి ఈ రోజు ఇంత మంది ఆయన కోసం ఐఎమ్ విత్ సిబిఎన్ అంటూ కూడా ఆయన పక్కన నిలబడ్డారంటే ఆయన అటువంటి మహానీయుడు ఇంకొకరు ఉండరని అర్థం. ఎందుకంటే ఏ పార్టీ ఎక్కడున్నా సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారి పార్టీ మాత్రం ఇక్కడ ఉంటుందనేది చెప్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా వచ్చే ఏదైతే ఉంటుందో మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ నాటికి కావచ్చు, 2029 నాటికి కావచ్చు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ తెలుగుదేశం తీసుకురావాలన్నది ఇక్కడ విజన్ 2047 కావచ్చు. విజన్ 47 కల్లా ఈ ఇరు రాష్ట్రాలని ఎక్కడ నిలబెడతారో చంద్రబాబు నాయుడు గారు ఒక అందరూ తలెత్తుకొని చూసే విధంగా కూడా నిలబెడతారంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఎంతో మంది కూడా లోపలికి వెళ్దాం, ఎంతో మంది కూడా రావడం అయితే జరిగింది. ప్రముఖులు అత్యధికంగా అయితే విచ్చేసారు ఇక్కడికి. అందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అందరితో. కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అభిమానులు, వాళ్ళలో ఉత్సాహం అయితే అంతా ఇంత ఉండదు. చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమాలే కావచ్చు, ఈ రోజు హైదరాబాద్ ని ఎలా ఉంచారు అన్నది, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఇప్పుడు మరో హైదరాబాద్ చేయాలి, అమరావతిని డెవలప్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ వైపే ఉండాలి అంటూ కూడా ప్రతి ఒక్కరైతే గట్టి ఇనిషియేటివ్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మరి ఒక్కసారి ఇంతమంది వచ్చారు, ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది కూడా ఆయనకి ఐఎమ్ విత్ సిబిఎన్ అంటూ కూడా ఈ రోజు జైలు కొట్టే వాళ్ళు అంతా ఇంత కాదు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా ఆయనకే సపోర్ట్ గా అయితే ఉంటారు. ఇప్పుడు మనతో పాటు దీన్ని ఏదైతే ప్రారంభించిన జనక్ అమర్ గారు మనతో పాటు ఉన్నారు. అంటే దీనికి మూల కర్త కర్మ క్రియ మొత్తం కూడా అమర్ గారే. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అన్న క్యాంటీన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నందుకు. జూలై 1st వీక్ నుంచి అఫీషియల్ గా అందరికి మీల్ అనేది ఫ్రీ మీల్ ఉంటుంది, లంచ్ వరకు ఉంటుంది. బట్ ఈ ఏదైతే నేను పెరిగిన ఏదైతే బిజినెస్ చేస్తున్న మాదాపూర్ ఏదైతే ఉందో, మాదాపూర్లో నివసించిన అందరికీ నా వంతుగా సర్వీస్ ఇవ్వాలనేది అన్న క్యాంటీన్ ఈ డిసిషన్ తీసుకున్నాను. అన్నగారి పేరు మీద చేసినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అనేది బాబు గారికి అందుతాయి. భోజనం చేసిన ప్రతి ఒక్కళ్ళు అన్నదాత సుఖీమో అంటారు. బాబు గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేది అదొక ఇనిషియేటివ్ ఇది అన్న క్యాంటీన్కి. ప్లస్ ఇంకా మనం ఈ ఏరియా మనం చాలా రోజుల నుంచి ఏదైతే రుణపడి ఉన్నాము, కృతజ్ఞతలు ఆ సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. నిజంగా అండి, ఎందుకంటే మీ గురించి రోజు చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు ఇనిషియేటివ్ ఏదైతే తీసుకుంటున్నారో ఒక అడుగు ముందడుగు వేసి ఎందుకు చేయకూడదు అన్నట్టుగా ఆలోచనలు అయితే తీసుకుంటున్నారు. మీరు టీడీపీ గెలవడానికి చేసిన సహాయం కావచ్చు, అది మీరు ఓన్ గా ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొని చేశారో అదంతా ఇంత కాదు, మాటలు చెప్పలేంది. నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీ గురించి ఇప్పుడు అమర్ గారు అంటే అసలు ఒక ఎప్పటికీ చరిత్రలో గుర్తుండిపోయే పేరు అని చెప్పుకోవచ్చు, జనక్ అమర్ గారు అంటే. మరి ఇది కూడా అంటే ఇవ్వాల్సిన మీకు ఎప్పుడు కలిగింది అన్న క్యాంటీన్ ప్రారంభించాలి అని చెప్పేసి? మే 13 తర్వాత ఏపీ బాబు గారు ఎట్లయినా 100% వస్తారనేది నమ్మకం. కాబట్టి ఏపీని బాబు గారు చూసుకుంటారు. బట్ తెలంగాణలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో సర్వీస్ మోటో కూడా ఒకటి ఉంది. బాబు గారు ఏపీని చూసుకుంటారు, బట్ బాబు గారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనేది మా ప్రయత్నం. అందుకని సర్వీస్ మోటో. అంటే బాబు గారి దగ్గర నుంచి మీకు ఏమన్నా ప్రత్యేక అభినందనలు రావడం గానీ ఏదైనా వచ్చాయా? మాట్లాడారు ఇప్పటి వరకు ఏదన్నా? కానీ మీ చేసే పనులు కావచ్చు, మీ కార్యక్రమాలన్నీ కూడా బాబు గారు చూస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. అంటే మీకు ఇండైరెక్ట్ గా ఎప్పటికప్పుడు అభినందనలు దక్కుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మీకు సపోర్ట్ ఎట్లా ఉంది ప్రస్తుతం? ఇక్కడ సపోర్ట్ బాగుందండి. ఇక్కడైతే మాకు అబ్జెక్షన్ అయితే ఎవరితో ఏం లేదు, గవర్నమెంట్ తో కానీ ఎవరితో ప్రాబ్లం లేదు. ఇండిపెండెంట్ చేస్తున్నాము. ఏదో రూపకంగా అబ్జెక్షన్ చేయడానికి ఏదో విధంగా మనం ఫ్రీ మీల్స్ ఇస్తున్నప్పుడు అన్నం ఫ్రీగా పెడుతున్నప్పుడు మనకి ఎవరికి అబ్జెక్షన్ ఉంటుంది? దాంట్లో ఇష్యూ ఏం లేదు. మనం చార్జ్ చేసాం అనుకోండి, దాని అమౌంట్ తీసుకొని ఇష్యూ ఉంటుంది, కానీ దీంట్లో ఏం ఇష్యూ ఉండదు కదా. అట్లాంటి నిజంగా కంగ్రాచులేషన్స్ మీకు. ఇట్లానే మీరు ఇంకా మంచి మంచి ఇనిషియేటివ్స్ తో ముందుకెళ్ళాలి, ఇంకా 10 మంది మీ పేరు చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. మీ పేరండి? నా పేరు లీలా పద్మావతి. నేను తెలుగుదేశం పార్టీలో మేము అప్ టు 18 years నుంచి వర్క్ చేస్తా ఉన్నాము. జనరల్ సెక్రటరీగా ఉన్నామండి. చెప్పండి. సో
సో ఎట్లా అనిపిస్తుంది ముందుగా, ఎందుకంటే ఇన్ని రోజులు మనము ఎదురు చూసాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి, ఎందుకంటే అప్పుడు కానీ ఇప్పుడు ఏదైనా తెలంగాణ రాష్ట్రం ప్రజలు కావచ్చు, ఎందుకంటే చాలా మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇక్కడ సెటిలర్స్ అయితే ఉన్నారు, ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద కూడా ఎంతో మంది వ్యతిరేకించారు. మరి దీని మీద ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ కి అయితే రావడం జరిగింది కదా, మీరు ఏమంటారు, మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? ఈ రోజు జెనెక్స్ అమర్ గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి డెసిషన్ అండి ఇది. ఆంధ్రాలో ఎన్టీఆర్ క్యాంటీన్ అనేవి అన్నా క్యాంటీన్ రూపంలో ప్రతి ఒక్క విలేజ్ లో కావండి, రూరల్ ఏరియాస్ లో, అర్బన్ ఏరియాస్ లో ఎక్కడైనా సరే 10 మందికి పేదవారికి అన్నం ఆకలి తీర్చే ఉపాధిగా కనిపిస్తా ఉంది. దాని వలన 5 రూపీస్ కి భోజనం అంటే చాలా మంది ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం పూట భోజనం, రాత్రిపూట మీల్స్ అనేవి కూడా తీసుకుంటూ చాలా మంది ఎంతో సంతోషంగా ఉన్నారు పేదవారు. అలాంటిది గత ప్రభుత్వం హయాంలో వాటిని కూల్చివేసి వాటి ఏమంటారండి సెక్రటేరియట్ మన వాలంటీర్స్ కి అడ్డాగా మార్చి అక్కడ ఏదో సాధిస్తున్నాం, ఏదో చేస్తున్నాం అని అన్నారు. అవన్నీ కూడా అండి అసాంఘిక కార్యకలాపాలకి నిలవుగా చేశారు. అసలు డస్ట్బిన్ లా చేశారండి అన్నా క్యాంటీన్లవి ఒకప్పుడు. ఈ రోజున ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అనేది మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే ఆయన తీసుకున్న సెకండ్ రెవల్యూషన్ అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయడం. ఫస్ట్ డిఎస్సి సైన్ చేశారు, సెకండ్ అన్నా క్యాంటీన్ మీద సైన్ చేసి రీఓపెన్ చేశారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. దానితో పాటు ఈ రోజు హైదరాబాద్ లో అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి ఈ స్టోర్ లో మన అమర్ సార్ అనేవారు ఈ రోజు నూతనంగా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సహాయం చేయడం కోసం అని చెప్పని ఈ అన్నా క్యాంటీన్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి. ఇది చాలా అంటే చాలా ఉపయోగకరమైన చర్య. దీనితో పాటు ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి మంచి ప్రోగ్రామ్స్ అనేవి ప్రతి ఒక్కరికి తెలిసాయి. అలాగే సిబిఎన్ ఫోరం అన్నని వీళ్ళందరూ స్టార్ట్ చేశారండి ఎన్ఆర్ఐల సహాయ సహకారాలతోటి. తప్పకుండా ఇది ఒక గొప్ప మార్పుకు నాంది అని చెప్పని మేము కోరుకుంటున్నాము. మంచి చేసినట్టు చెప్తారు ఆయన అలా బయట అదే ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు తెచ్చుకొని ఏమన్నా తప్పులు మిస్టేక్స్ ఏమన్నా కవర్ చేసుకోండి. నేను తెలుగు వాళ్ళ మా బాబు గారు తెలుగు ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అని మేమేమో కోర్టుకు వెళ్తే ఇంగ్లీష్ హిందీ బాబు గారిని కలవాలి. ఎప్పుడు వస్తారంటారు మనకి? అంటే చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ ప్రారంభించబోతున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు అదేవిధంగా మ్యామ్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ రోజు ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ప్రారంభించారు, మరి ఏం చెప్తారు? అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు అమర్ గారికి ధన్యవాదములు. అమర్ గారికి అలా వచ్చింది ఐడియా చాలా మంచి సగురంతో. ఆయన చాలా మంచి పనులు చేశారు మొదటి నుంచి. బాబు గారు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన బిజినెస్ కూడా వదులుకొని నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెయ్యను అన్నది ఫస్ట్ మాట అందరికీ నచ్చింది. తర్వాత సెకండ్ది ఆయన బిజినెస్ కూడా అది మాత్రం సిబిఎన్ ఫోరంకి బాబు గారు సీఎం చేసే వరకు నేను అలా సిబిఎన్ ఫోరం తిరుగుతానన్నారు, అలానే చేశారు. బాబు గారు వచ్చాక ఇది చేసి అన్నా క్యాంటీన్ మన తెలంగాణలో కూడా పెట్టుకుందామని మొదలు స్టార్ట్ చేశారు. చాలా మంచి శుభజన్యం, చాలా ఆనందంగా ఉంది. ఆయన ముందు ధన్యవాదములు. ఆయనకు ఇలా వచ్చిన ఇలా ఐడియా రావటం చాలా గొప్ప. ముందు మళ్ళీ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. అందరు తెలుగుదేశం పార్టీ పోయింది అనుకున్నారు, ఏమీ పోలేదు. కార్యకర్తలు మేము అలానే ఉన్నాం, మా క్యాడర్ ఎక్కడికి పోలేదు, ఉన్నారు. నాయకులు లేకపోవచ్చు, మేమే నాయకులుగా తయారయ్యి రేపు ఇక్కడ నెక్స్ట్ తెలుగుదేశాన్ని తీసుకొస్తాం. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం వస్తుంది లేదన్న వాళ్ళందరికీ చూపిస్తాం. ఇప్పుడు ఆంధ్రాలో ఎలా నిరూపించామో తెలంగాణలో కూడా అలా చూపిస్తాం. మేము ఎట్లా అనిపిస్తుంది ముందుగా ఈ రోజు ఇక్కడ తెలంగాణలో కూడా అన్న క్యాంటీన్ అనేది ప్రారంభించారు సక్సెస్ఫుల్ గా, ఏం చెప్తారు మీ మాటల్లో?
మాటల్లో చెప్పడానికి అది నా ఫేస్ లోనే తెలిసిపోతుంది. ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేము. అండ్ బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మేమందరం మహిళలు అందరూ ముందుకొచ్చి వాళ్ళ మనోభావాల్ని ముందు బయటపెట్టి వాళ్ళు అసలు ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారన్న దాంతోనే మహిళలందరూ బయటకు వచ్చారు. మహిళల్ని పట్టుకుంటే ఏమవుతుంది అనేది ఆల్రెడీ హిస్టరీ ఉంది. బట్ మహిళలకి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటే ఏం జరుగుతుంది అనేది ఏపీ ప్రజలు నిరూపించారు. అది ఎలక్షన్ రూపంలో జగన్కి మంచి గుణపాఠం లాగా అయ్యింది అది. బట్ అది మాటల్లో మనం అది చెప్పకూడదు యాక్చువల్లీ. కానీ చాలా హ్యాపీనెస్ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం సిబిఎన్ ఫామ్ అవడం అండ్ బాబు గారు అత్యధిక మెజారిటీతో గెలవడం అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఇక్కడ కూడా అన్న క్యాంటీన్ అమరగా స్టార్ట్ చేయడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. దాంట్లో మేమందరం పార్టిసిపేట్ చేస్తాము. మీ అందరి హెల్ప్ తోనే మేమందరం సంతోషంగా ఉన్నామని మీకు కూడా తెలియజేస్తాం. సార్ నమస్తే సార్, మీ పేరు? బొప్పన ప్రవీణ్ కుమార్ అమ్మ, చైతన్యపురి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే ఈ అన్నా క్యాంటీన్లు పేద అడుగు బలహీన వర్గాలకు, మరి ఆటో డ్రైవర్లకి కానీ, రిక్షా కార్మికులు కానీ, ఎవరైనా పేదవారికి ఇప్పుడు వారు మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం చేయడం, వాళ్ళు కొంచెం మిగిల్చుకుని వాళ్ళ ఇంటి కుటుంబానికి దాన్ని ఉపయోగించుకుంటారు. ఈ ఖర్చు మిగులుతుంది. దీనివల్ల వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అన్నా క్యాంటీన్లు. ఎంత ఎక్కువ వీలైతే అంత ప్రతి జంక్షన్ లోనూ ప్రతి ఏరియాలోనూ వీటిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు జనక్ సమర్ గారు ప్రతి ఒక్కటి ఇనిషియేటివ్ తీసుకొని కూడా ఈ రోజు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఐఎమ్ విత్ సిబిఎన్ అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా పక్కనే ఉంటా అంటూ ఆయన కోసం ఏమైనా చేయడానికి రెడీ అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఈ చంద్రబాబు నాయుడు గారి అభిమానులుగా, కార్యకర్తలుగా అమర్ గారు లాంటి వారు వారికి స్తోమత కొద్దీ వారు ఇట్లా తోడ్పడడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి వారు ఎన్ఆర్ఐలు అందరూ కూడా వాళ్ళ పార్టీ మీద అభిమానంతో, బాబు గారి పట్ల ఉన్న అభిమానంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందమ్మా. అది ఇటువంటి వాళ్ళని గుర్తించి పార్టీ కూడా వీరి సేవలను ఉపయోగించుకుని వారిని మంచి కొద్దిగా పదవులు అవి ఇచ్చి ప్రోత్సహించాలని కోరుతున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయ్యి గౌరవ సభ చేశారు. ఇంకా ఆనందం నేనైతే చెప్పలేనిదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బెస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే 200 క్యాంటీన్స్ మూయించేశారు. సో అట్లీస్ట్ రోజుకి ఒక్కో క్యాంటీన్ దగ్గర 1000 మంది తిన్నా 2 లక్షల మంది అండి పర్ డే భోంచేసేవాళ్ళు. ఆ భోజనాన్ని ఆపేశారు. కానీ అది తిరిగి ప్రారంభించడం అండ్ తెలంగాణలో ఫస్ట్ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయించడం జెనెక్స్ అమర్ గారి చేతుల మీదుగా చాలా ఆనందంగా ఉంది. దానిలో ఆ ఇనిషియేషన్ లో మేము కూడా పార్ట్ తీసుకోవడం ఇంకా చాలా నేను చెప్పలేను. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఐ హోప్ దిస్ విల్ రన్ ఫర్ ఏజెస్, this Anna canteen, and people will happily come and eat daily with at no cost. So thank you so much.